భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 1/6/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్ష నవమి శనివారం. ఈరోజు నవమి ఉదయం 6:26 వరకు, అనంతర దశమి తెల్లవారుజామున 3:53 వరకు, ఉత్తరాభాద్ర నక్షత్రం తెల్లవారుజామున 3:53 వరకు, వర్జం మధ్యాహ్నం 1:06 నుండి 2:35 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:28 నుండి 7:11 వరకు, సూర్యోదయం 5:28, సూర్యాస్తమయం 6:27, అమృతగండ రాత్రి 10:02 నుండి 11:30 వరకు, రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 7:45 నుండి 8:10 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4:10 వరకు కూడా శుభ సమయం. ప్రీతి యోగం ఉంది, చాలా మంచిది. మధ్యాహ్నం 2:50, గరంజీ ఉదయం 6:21, వని సాయంత్రం 5:07, భద్రకరణం తెల్లవారుజామున 3:53 వరకు. అలాగే ఈరోజు నవమి ఎలాగ దశమైంది, గురుమూఢమి త్యాగం అవుతోంది ఈవేళ నుంచి కూడా, రాత్రి 7:12. ఈరోజు హనుమత్ జయంతి, ఆంజనేయ స్వామి వారి యొక్క పుట్టినరోజు ఈవేళ. ఎలాగ ప్రమాణం ఏమిటంటే కనుక వైశాఖే మాద కృష్ణాయ దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ పంచాననాయ భీమాయ కాళినేమిహరాయ చ కౌండిన్య గోత్రజాతాయ ఆంజనేయాయ మంగళం అని మనకు చెప్పినట్లుగా వైశాఖే మాద కృష్ణాయ, వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమ్యా మందవాసర, దశమి తిథి రోజున మందవాసరం అంటే శనివారం రోజుని ఆంజనేయ పూర్వాభాద్ర నక్షత్ర ప్రభూతాయ, పూర్వాభాద్ర నక్షత్రంలో కుంభరాశిలో ఉండగా ఈయన చక్కగా ఆంజనేయ స్వామి పూర్వాభాద్ర నక్షత్రంలో వైశాఖ మాసంలో వైశాఖ బహుళ దశమి రోజున ఈయన ఉద్భవించినట్లుగా మనకు జన్మించినట్లుగా చెప్పబడుతోంది. కాబట్టి ఈరోజు ఆంజనేయ స్వామి జన్మదినం సందర్భంగా ఆంజనేయ స్వామి వారిని విశేషంగా అనేక లక్ష తమలపాకుల పూజ, విశేషంగా ఆంజనేయ స్వామి సింధూర లక్ష సింధూర పూజ, విశేషంగా ఆంజనేయ స్వామి పంచామృత శ్రప ప్రత్యేక అభిషేకం, ప్రత్యేక అర్చనలు ఇవన్నీ చేసుకుని ఆంజనేయ స్వామి వారిని విశేష అనేక ఫలాలతోటి, పుష్పాలతోటి, పత్రాలతోటి, నాగవల్లి పత్రాలతోటి, అపోపాలతోటి, మాషచక్రాల దండలు కూడా చక్కగా ఆంజనేయ స్వామి సమర్పించి, ఆంజనేయ స్వామి ధ్వజాలు కూడా ధరించి, సింధూరాన్ని ధరించి స్వామికి జన్మదిన వేడుకలు చక్కగా చేసుకుని అందరికీ కూడా పానకాన్ని నివేదన చేసి స్వామికి ఆ పానకాన్ని 10 మందికి పంచిపెట్టడం, అన్న సందర్పణ చేయడం. సాయంకాలం శోభాయాత్ర చేసుకుంటే కనుక ఆ గ్రామంలో ఉండే కుజదోషం వల్ల కానీ అరిష్టాలు ఏమన్నా ఉంటే ఆంజనేయ స్వామి గ్రామ సంచారం చేయడం వల్ల, శోభాయాత్ర చేయడం వల్ల హనుమద్ అనుగ్రహం కలుగుతుంది, రామచంద్ర అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమశ్చగాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతం అన్నట్లు ఎక్కడెక్కడ రామనామం జరుగుతోందో అక్కడ ఆంజనేయ స్వామి అంజలి గట్టించి ఉంటాడు. ఎక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు అక్కడ రాముడు ఉంటాడు. మన ఏమైనా కోరికలు ఉంటే ఎక్కడ మనం రాముడిని పట్టుకుంటామో, రాముడు తాను ఎక్కడ దూరం అయిపోతే భయం వేసి ఆంజనేయ స్వామి మీ కోరికలన్నీ నెరవేర్చేస్తాడు, స్వామి కన్నా ముందుగానే, రాముడి కన్నా ముందే. ఎందుకు? ఆయన రామభక్తుడు కాబట్టి భక్తుల్లో అగ్రగణ్యేశ్వరుడు. ఆ భయం వేసి ఈ ఆంజనేయ స్వామి కోరికలు నెరవేరుస్తాడు. అందుకే కామ్యాలు కోరికలు తీర్చేటువంటి వాడు కూడా ఆంజనేయ స్వామి. కాబట్టి భయం లేకుండా బుద్ధిర్బలం యశోధైర్యం, బుద్ధిబలాన్ని యశస్సుని, నిర్భయత్వ మరోగత, ఏ విధమైన భయం లేకుండా ఉండేటువంటి వాడు, మరుపుదనం లేకుండా ఉండేటు, అజాడ్యం, వాళ్ళలాగా వీళ్ళలాగా, వాళ్ళు అలా అన్నారు వీళ్ళు అలా అన్నారు, అలా జరుగుతోంది ఎలా జరుగుతోంది, అజాడ్యం, అజాడ్యాలు అంటారు. అవన్నీ లేనిపోయిన ఊహించేసుకుని బాధపడేటువంటి వాళ్ళు, బ్రెయిన్ అంతా కూడా పాడు చేసుకునేటువంటి వాళ్ళు, సరైన మానసిక స్థితి సరిగ్గా లేనటువంటి అజాడ్యం, అటువంటి అజాడ్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రదక్షిణాలు చేయడం, ఈ హనుమత్ జయంతి ఉత్సవాల్లో అభిషేకం చేయించుకోవడం, స్వామికి తమలపాకులతో సింధూరంతో పూజ చేయించుకుంటే విశేషమైన సత్ఫలితాలు ఎన్నో కలుగుతాయి. చాలామంది విడిగా కూడా మన దగ్గర విగ్రహం ఉంది, మనం కూడా హనుమత్ వ్రతం చేస్తూ ఉంటాం, ఆంజనేయ స్వామి పంచామృతాభిషేక శ్రపణం చేస్తూ ఉంటాం.
పాశుపతంలో కూడా ఆంజనేయ స్వామి సంబంధించిన అర్చనలు తాంత్రికంగా కూడా ఆంజనేయ స్వామి ఆరాధన కూడా విశేషంగా మనకి ఆంజనేయ స్వామి మనోజవం మారుతతుల్య వేగం, మనసు చేత వేగవాయు, మనసు ఎంతో వేగంగా ఆ వేగంతో వెళ్ళేటువంటి వాడు. మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం, సద్బుద్ధి కలిగి ఇంద్రియ నిగ్రహం జితేంద్రియుడు మాట ఆయన. వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి, వానర్లోనే ముఖ్యుడన్నమాట. ఆంజనేయ స్వామి తెలుసుకుంటే మనకి నవవ్యాకరణ పండితుడాయి, ఎలా మాట్లాడాలో కూడా ఆంజనేయ స్వామి తెలుసు. లక్ష్మణుడితో కూడా రాముడు చెప్తాడు, ఏమయ్యా ఆంజనేయ స్వామి మాట్లాడుతున్న నవవ్యాకరణ పండితుల్లో ఉన్నాడు, చదువుకున్న వాళ్ళ ఉన్నాడు ఆయన, అతనితో మాట్లాడి చాలా జాగ్రత్తగా మాట్లాడు లక్ష్మణుడు చెబుతాడు రాముడు. అంత పండితుడు ఆంజనేయ స్వామి. అంత పండితుడైనా భగవంతుడు ఎవరైనా దాసులే కదా. రామదాసుడు రాముని సేవించినటువంటి వాడు, రామభక్తుడు. అటువంటి వాడు నిరంతరం ఇప్పటికే కూడా గంధమాన పర్వతం దగ్గర హిమాలయాల్లో స్వామి గురించి నిరంతరం తపస్సు చేస్తున్నాడు. ఒక భక్తుడు, ఒక దాసుడు చూసారా, సేవ చేశాడు. సేవ చాలామంది డొనేషన్లు ఇచ్చేస్తారు, అది ఇది అంటారు, హుండీలో డబ్బులు వేసేస్తారు, అది కాదు. సేవ చేశాడు. ఇక్కడ సేవ చేసి రాముడికి దగ్గర అయిపోయాడు, రాముడి సేవగా ఉపయోగపడ్డాడు, సీతారాముల్ని కలిపాడు. దానివల్ల ఆంజనేయ స్వామి విశేషమైనటువంటి శక్తి కలిగి ఇప్పుడు తపస్సు చేస్తున్నాడు గంధమాన పర్వతం. రేపు వచ్చేటువంటి ఈ కలియుగం అంతమైపోయింది, కొత్త యుగంలో హనుమంతుడే మళ్ళీ బ్రహ్మ కాబోతున్నాడు. చతుర్ముఖ బ్రహ్మత్వాన్ని ఇస్తున్నాడు రాముడు. నారాయణుడు అంటే ఎంత విశేషం, ఎంత గొప్ప శక్తి అంటే. ఒక భక్తుడు తరించాలంటే చూడండి, ఎంత మనం చాలామంది తరించగలమా అండి, మనకు వచ్చా అండి, మనం చేయగలమా, ఇది అది చాలామంది కౌరులు చెప్తూ ఉంటారు. సాధన చేస్తే పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఈ లోకంలో ఏది లేదు. సాధన కావాలి, పట్టుదల కావాలి, కృషి ఉంటే ఋషులు అవుతారని మన వాళ్ళు చెప్పినట్లుగా కృషి చెయ్యాలి. ఆంజనేయ స్వామిని ఆదరణగా తీసుకోవాలి. అది పిల్లలందరూ చిన్నపిల్లాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు కూడా ఆంజనేయ స్వామిని ఇష్టపడతారు. ఆయన తోక చూసో ఆయన మూతి చూసో కాదు, ఆంజనేయ స్వామి అంటే ఆకర్షణ. ఆయన తోక వల్ల కానీ మూతి వల్ల కానీ ఆయన చేసే చేష్టలన్నీ, కోతి చేష్టలన్నీ కూడా ఆనందాన్ని, హాస్యాన్ని, భక్తిని, ఆయన సేవాభావం భక్తిని కలిగిస్తుంది. అందరినీ కూడా ఆడిస్తూ ఉంటాడు ఆంజనేయ స్వామి కూడా. కనుక హనుమంతుడు చిన్నపిల్లలా ఉంటాడు, పెద్దవాళ్ళ దగ్గర పెద్దవాళ్ళలా ఉంటాడు, పండితుడి దగ్గర పండితుల్లా ఉంటాడు, జ్ఞానుల దగ్గర జ్ఞానిలా ఉంటాడు. ఆంజనేయ స్వామిలో గొప్ప విశేషం. ఆంజనేయ స్వామి గురించి తెలుసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. మనం ఎలా మాట్లాడాలో మనకు తెలుస్తుంది, ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది, ఎంత వినయంగా ఉండాలో ఆంజనేయ స్వామి చూసి మనం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా సేవాభావంలో గరుత్మంతుడు ఆంజనేయ స్వామిని మించినటువంటి వాడు లేడు. అందుకే సేవ చెయ్యాలి. వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, గుళ్ళు అరటి తొక్కేసాడు, కొబ్బరి చెప్పేసాడు అని వదిలేయకూడదు. అవన్నీ పక్కకు తీసి 10 మంది భక్తులకి కష్టం కలగకుండా భగవంతుడు భక్తుల్లోనే ఉంటాడు. తన దాసుడికి దాసుడు ఆంజనేయ స్వామి. అటువంటి వాడు దగ్గర అయిపోయాడు రాముడికి. ఎలా? సేవ ద్వారా, ఆయన స్మరణ ద్వారా. ఎన్నో పరీక్షలు పెట్టాడు రాముడు కూడా, అవన్నీ దాటుకుని వచ్చాడు. అంటే మరి తెలియాలి కదా, నీ క్వాలిఫికేషన్ ఏంటో తెలియాలని ఎగ్జామ్స్ రాయాలి. కనుక ఆ రాముడు కూడా పరీక్షించాడు ఆంజనేయ స్వామి. పరీక్షించాలి. తన తన శిష్యుడు ఎటువంటి వాడో తెలియాలిగా, తన సేవకుడు ఎటువంటి వాడు. భక్తుడిని బట్టే భగవంతుడు విలువ ఉంటుంది. బాగా భక్తుడిని చూసి భగవంతుడిని అంచనా వేయచ్చు. అంతే గరుత్మంతుడు దర్శించని గుడిలోకి వెళ్ళగానే, శివాలయంకి వెళ్తే నందీశ్వరుడు దర్శించండి, రామాలయంకి వెళ్తే ఆంజనేయ స్వామిని దర్శించని ముందు ఎందుకు భక్తుని దర్శించాలి. భక్తుడు ఎంత గొప్పవాడో తెలిస్తే పరమాత్మ ఇంకెంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. డైరెక్ట్గా గుడిలోకి భగవంతుడి దగ్గర వెళ్ళిపోకూడదు అన్నమాట. ఇవన్నీ ఉన్న ఆంజనేయ స్వామి వారిని స్మరించడం వల్ల బుద్ధిర్బలము, యశస్సు, కీర్తి, ఆయుష్, బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, భయం అనేదే ఉండదు. అజాజ్యం, దెయ్యాలు, భూతాలు, ప్రేతాలు, చెడుగా ఉండే కళలు ఇవన్నీ వచ్చాయనుకోండి, ఇంట్లో సింధూరం బొట్టు, గుళ్ళోకి వెళ్ళి పూజ చేయించిన సింధూరం తెచ్చుకుని ఆచార్య గారి దగ్గర నుంచి ఆ సింధూరం ఇంట్లో పెట్టి కాళ్ళు కడుక్కుని రాత్రి బొట్టు పెట్టుకుంటే భయం అనేది ఉండదు. ఆంజనేయ ఆయన మనం స్మరిస్తే భయం ఉండదు. అజాజ్యం, బుద్ధిర్బలం, బుద్ధిబలాన్ని ఇస్తున్నాడు, యశస్సుని, కీర్తిని, భయం లేకుండా చేస్తున్నాడు. నిర్భయత్వం అరోగత, మరుపుదనం, ఈ బుద్ధిజాంజలి మరుపు కానీ అన్నీ మరిచిపోవడం అనేటువంటి హుషారుగా యాక్టివ్గా ఉంటారన్నమాట. అజాజ్యం, వాక్పటుత్వంచ, వాక్శక్తిని ఇస్తున్నాడు, శరీర పటుత్వాన్ని ఇస్తున్నాడు, వాక్పటుత్వాన్ని ఇస్తున్నాడు. హనుమ స్మరణా భవేత్, ఈ హనుమత్ జయంతిలో స్మరిస్తేనే ఇన్ని ఫలితాలు కలుగుతుంటే ఇంకా హనుమత్ జయంతిలో గుళ్ళోకి వెళ్ళి రామచంద్ర స్వామి వారిని, ఆంజనేయ స్వామి వారిని వాళ్ళ సేవించడం వల్ల, హనుమత్ జయంతి పూజలో పాల్గొనడం వల్ల, అక్కడ జరిగే హనుమతి యాగంలో పాల్గొనడం వల్ల, శోభాయాత్రలో పాల్గొంటే, గుళ్ళో సేవ చేస్తే ఇంకెటువంటి ఫలితాలు కలుగుతాయండి? చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మీ అందరికీ కూడా భారతీయులకి, ప్రవాస భారతీయులకి కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. ఆ సీతారామ సమేత
ఆ ఆంజనేయ స్వామి అభయ ఆంజనేయ స్వామి అనుగ్రహం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారు చాలా అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి చాలా బాగుంది. ధనసు, మకర, కుంభరాశి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పడం జరుగుతోంది. ఈవేళ మన విష్ణు సహస్రనామంలో ఈవేళ ఏం చెబుతున్నారంటే, వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నారసింహ వపుషే నమః. ఓం నారసింహ వపుషే నమః. నారసింహ వపుహు అన్నారు. ఇయాది శ్రీ మహావిష్ణువు యొక్క నాలుగు అవతారాల్లో 4వ అవతారం నారసింహ అవతారం. మత్స్య, కూర్మ, వరాహస్య, నారసింహస్య 4వ అవతారం అన్నమాట. 4వ అవతారం నృసింహ అవతారం. పౌరాణిక నామం కూడా ఈ యొక్క విష్ణు సహస్రనామ స్తవంలో అన్ని అవతార నామాలు కూడా మనకి సాధకులకు తెలుస్తూ ఉంటుంది. ప్రహ్లాదుడు వేడుకున్నాడు, స్వామి వేడుకుని, అయ్యా నారాయణుడు ఒక్కడే ఇందుగలడు అందులేడడు సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతక చూచిని అందెందేగలడు దానభాగ్యుని వింటే. నాన్న భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు నాన్న, ఈ విశ్వమంతా ఆయనే వ్యాప్తించి ఉన్నాడు, ఆయన మించింది ఏది కూడా లేదు నాన్న అని ప్రహ్లాదుడు చెబితే, లేదు విష్ణువు నమ్మకూడదు, భేదంగా కొంతమందికి భేదం కాదు, విష్ణువు అంటే వేరు శివుడు వేరు అనుకుంటారు. ఆ భేదం వాళ్ళిద్దరికి భేదం లేదు. అలా భేదం పెడితే వాళ్ళిద్దరు ఊరుకోరు అన్నమాట, కుమ్మేస్తారు ఇద్దరు పట్టుకుని. విష్ణువుని వేరుగా చూస్తే శివుడు ఊరుకోడు, శివుడు వేరని చూస్తే విష్ణువు ఊరుకోడు. అభేదం, వాళ్ళకి భేదం అనేటువంటిది లేదు. ఇద్దరు ఒకటే, ఒకే వ్యక్తి 3 రూపాలుగా సృష్టి స్థితి లయలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి నాన్న ఇద్దరు ఒకటే నాన్న, విష్ణువుని ఆరాధించి ప్రతి అణువులో ఉన్నాడు. ఎక్కడున్నాడో చూపించరా, ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఎక్కడ చూపిస్తాడో అని. పరమాత్మ అంతటా ఉన్నటువంటి వాడు కదా, స్తంభంలోంచి బయటకు వచ్చాడు. ఇప్పటికీ కూడా పరిపూర్ణ అవతారం ఏదన్నా అవతారాల్లో ఉంది అంటే, ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతున్న అవతారం ఏదన్నా ఉంటే నరసింహ అవతారమే. అటువంటి నరసింహ అవతారంలో స్వామివారు ఉన్నారు. కాబట్టి ఆ నరసింహ అవతారం భక్త పారవస్యాన్ని మించి సాక్షాత్కరించిన అవతారం నరసింహ అవతారం. కాబట్టి భాగవతంలో కూడా మహాద్భుతంగా వర్ణించారు ఆయన. అహంకారం గల హిరణ్యకశిపుని ఎంత వెతికినను శ్రీహరి కానరాలేదు. వాళ్ళు భగవంతుడు స్మరిస్తే శత్రుభావంతో ఉన్నాడు వాడు, కానీ అదే వాడు శత్రుభావంలో ఉండి తెలియకుండానే భగవంతుని ఎక్కడా నీ నారాయణుడు ఎక్కడరా, ఎక్కడ నారాయణుడు చూపించు నారాయణుడు శత్రుభావంతో, భక్తితో కాదు, శత్రుభావంతో వెతికాడు. కానీ వీళ్ళలో భక్తి ఉందే అని భగవంతుడు వెతికాడు, దొరకలే. అందుకే గుండెలు చీల్చాడు అన్నమాట, పొట్ట చీల్చి పేగులు బయట, అప్పటికైనా భక్తి ఉందే లోపల చూద్దామని. అందుకే వాడిని సంహరించి, వాడు కోరుకున్న వరం కూడా చూడు ఎలా కోరాడో చూడండి. వాడు ఇంటా కాదు, బయట కాదు, పగలో కాదు, రాత్రి కాదు, మనిషి కాదు, జంతువు కాదు, రకరకాల కోరికలు కోరి. అందుకే మనిషి కాకుండా, జంతువు కాకుండా సింహరూపంలోనూ మనిషి రూపంలో ఉండి నరుడి కింద సింహం కింద నరుడి కింద సింహంగా నారసింహ స్వామిగా అవతరించాడు. అటువంటి స్వామి శ్రీహరి సాక్షాత్కరించాడు. అనన్యమైన భక్తియే శ్రీహరి సాక్షాత్కార సాధననామం. అందుకే నారసింహాయ నమః అని చెప్పారు. శ్రీమన్నారాయణ పాదపద్మాలయందు పాద చింతామృతాన్ని, భక్తి అనే చింతామృతాన్ని, భౌతిక ప్రపంచాన్ని మరచినటువంటి వాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు అలా కాకుండా నిరంతరం కూడా స్వామిని సాక్షాత్కరింపజేసుకుని ఆ నృసింహస్వామిని విశేషంగా స్మరించినటువంటి వాడు, ఆరాధించినటువంటి వాడు, పూజించినటువంటి వాడు ప్రహ్లాదుడు. అంతే కాదు, మనకి నిరుక్తం ఏమంటుందంటే, నరపతి సింహావ ధ్రువం యో బిభ్రయ అభయప్రదం యదా కామాంతు భక్తానాం నారసింహ వపుచ్చసహ అంటారు. తన భక్తుల భయాలు బాపుటకై వారు ఆపేక్షించినటువంటి క్షణం నుండే వారు కోరిన విధంగా దివ్యమగు నరత్వ సింహత్వములను కలిసినటువంటి రూపంగా ధరించినటువంటి వాడు. కాబట్టి నారసింహ వపుః ఓం నారసింహ వపువే నమః అని చక్కగా నారసింహ వపుషే నమః అనే నామానికి విశేషార్థం చెప్పారు మన వాళ్ళు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే ఓగు స్వస్తి. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.